హాయ్ అండి, వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. మేము అరుణాచలం వచ్చామండి. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అరుణాచలం వచ్చాము. గిరి ప్రదక్షిణ చేయడం నాకు ఒక 5 గంటల సమయం పట్టిందండి. అలాగే కాస్త నాకు కాళ్ళల్లో ఆనలు ఉన్నాయండి. దాంతో కాస్త కుంటుకుంటా అయినా సరే నేను గిరి ప్రదక్షిణ చెయ్యాలి అనుకున్నాను. 3 సంవత్సరాల నుంచి 3 సార్లు వచ్చానండి అరుణాచలం. కానీ గిరి ప్రదక్షిణ చేయడానికి భయపడ్డాను. కానీ ఈసారి ఎట్లా అయినా స్వామివారి చుట్టూరు తిరగాలి, గిరి చుట్టూ అని ఒక సంకల్పంతో నేను గిరి చుట్టూ తిరగడం జరిగింది. నాకు చాలా బాగా అనిపించిందండి ఆ స్వామివారి ఆ గిరి చుట్టూ తిరగడం, స్వామివారిని దర్శించుకోవడం, ఈ అష్టలింగాలను దర్శించుకోవడం చాలా బాగా అనిపించింది. మనకు ముందు తిరుగుతుంటే మనకి కాస్త భయంగా ఉంటుందండి. 14 కిలోమీటర్లు తిరగగలుగుతామా అని. మనం నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో కొబ్బరి బొండాలు, కూల్ వాటర్ అలా తాగుకుంటూ మెల్లిగా ఆ స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ బయలుదేరితే మనం ఈజీగా వెళ్ళగలుగుతామండి. నేను కూడా అలాగే ఓం నమ శివాయ అనుకుంటూ మేము అదిగోండి గిరి అట్లా నడుచుకుంటూ వెళ్ళాము. నాతో పాటు మా తోటికోడలు పాప, బావగారు వాళ్ళు అందరూ కుటుంబ సభ్యులు ఉండేసరికి కూడా ఇంకా కాస్త ఉత్సాహంగా మేము గిరి ప్రదక్షిణ చేశామండి. ప్రతి ఒక్క లింగాన్ని దర్శించామండి. సూర్యలింగం, చంద్రలింగం, మోక్షద్వారం, ఇలా ప్రతి ఒక్క చోటకి వెళ్ళి కాసేపు దర్శనం చేసుకొని అక్కడ కాస్త కూర్చొని అప్పుడు మళ్ళీ గిరి నడవడం ప్రారంభించాము. మాకు చాలా బాగా అనిపించింది. మీరు ఈసారి వెళ్తే తప్పక గిరి ప్రదక్షిణ చేయండి. నడుచుకుంటూ వెళ్తే సునాయాసంగా వచ్చేస్తుందండి. మనం ఆ పరమేశ్వరుడి ధ్యానంలో నడుచుకుంటూ వెళ్ళామంటే తొందరగా గిరి తిరిగినట్టు కూడా అనిపించదు మనకి. అందరూ కూడా వీలు చేసుకొని ఒక్కసారి అరుణాచల దర్శనం చేసుకోవాలండి. అరుణాచలం గురించి కూడా చాగంటి కోటేశ్వరరావు గారు ఎంత చెప్తారండి, అది నేను ఎక్కువగా వింటాను. మనం అరుణాచల దర్శనం చేసుకోకముందు ఒక జీవితం, చేసుకున్నాక ఒక జీవితం అని ఆయన చాలా బాగా చెప్పారండి. అట్లానే మన జీవితాల్లో కూడా చాలా మార్పులు అనేవి వస్తాయి. ఈ అరుణాచల దర్శనం తప్పక చేయండి వీలున్నవారు. ఈ రోజంతా గిరి ప్రదక్షిణ చేసి మర్నాడు ఉదయం తెల్లవారుజామున స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ తప్పక చేయండి. ఓం నమ శివాయ. ఇట్లా పెడుతున్నారు భోజనాలు పైన, చాలా బాగా పెడుతున్నారు. ఇక్కడిక్కడ నిలబడి ఎంతమంది కంటే ఎంతమంది పెడుతున్నారు. వాడి ఉన్నది ఇక్కడ ఉందా?
పొర్లు దండాలు పెట్టినాని అట్లే పొర్లుకుంటూ అన్నా ఆడో పంపించి వెళ్దాం